హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము మెగా డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. వీటికి సంబంధించి చాలామంది వచ్చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, లేకపోతే మళ్ళీ టెట్ ఎగ్జామ్ ఉంటుందా, ఇలాంటి డౌట్స్ అయితే అడుగుతున్నారు. వాళ్ళకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి రేపటి నుంచి ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ టెస్ట్లు అయితే జరగడం జరుగుతుందండి. ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో టెట్కి కానీ డిఎస్సికి కానీ ఒకసారి మీరు ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇదేంటంటే మనకు మెగా డిఎస్సికి సంబంధించి దాదాపు 16,347 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. దీంట్లో వచ్చేసి ఒక 7,000 వరకు వచ్చేసి ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయండి. వీటికి సంబంధించి మనకు ఎస్జిటి పోస్టులు కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి మనకు నోటిఫికేషన్ టయానికి అనేసి వార్తలు అయితే వస్తున్నాయి కదా. సో కాబట్టి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీగా దాని మీద ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా పెంచుకొని చదవండి. మనకు ఈ డిఎస్సి మిస్ అయిందంటే దాదాపు ఒక 5 ఇయర్స్ వరకు డిఎస్సి అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ డిఎస్సిలో కంపల్సరీ జాబ్ తెచ్చుకునేందుకు కంపల్సరీగా ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళు కూడా మీ ప్రిపరేషన్ అయితే నోటిఫికేషన్ వచ్చేలోపు అట్లీస్ట్ 1, 2, 3 టైమ్స్ అయినా రివిజన్ చేసేటట్టు అయితే చూసుకోండి. సో ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఏంటంటే టెట్ ఉంటుందా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో చాలా వరకు మనకు టెట్ ఎగ్జామ్ వచ్చేసి మొన్న ఫిబ్రవరిలో హడావిడిగా జరిగిందని కూడా అందరికీ తెలిసిందే. సో దాన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. మేబీ మనకు టెట్ ఎగ్జామ్ పెడితే పెట్టచ్చండి, లేదు అనుకుంటే టెట్ కమ్ టీఆర్టీ అనేది ఉంటుంది. సో టెట్ కమ్ టీఆర్టీ అంటే ఏంటి అనేసి కూడా చాలామంది అడుగుతున్నారు. టెట్ కమ్ టీఆర్టీ అంటే ఏంటంటే మీకు టెట్ క్వాలిఫై అవ్వకుండానే డైరెక్ట్గా డిఎస్సి ఎగ్జామ్ అయితే రాయొచ్చండి. సో కాబట్టి టెట్ ఎగ్జామ్ అనేది మనకు క్వాలిఫై ఉంటేనే డిఎస్సి ఎగ్జామ్ రాస్తాం. సో టెట్ కమ్ టీఆర్టీ అంటే ఎటువంటి మీరు ఇంతకుముందు టెట్ ఎగ్జామ్ రాయకపోయినా టెట్ కమ్ టీఆర్టీ అనేది రాసేయచ్చు. దీంట్లో వచ్చేసి మనకు ఎటువంటి సిలబస్ చేంజెస్ అలాంటివి ఏమీ ఉండవండి. ప్రతి ఒక్కటి కూడా మనకు డిఎస్సి ఎగ్జామ్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో దీనికి సంబంధించి చాలామంది సిలబస్ డౌట్ అడుగుతున్నారండి. న్యూ సిలబస్ మనకు కొత్తగా బుక్స్ వచ్చాయి కదా, అవి జరుగుతాయా అంటే మనకు న్యూ బుక్స్లో వచ్చేసి దాదాపు మ్యాటర్ ఏం చేంజ్ అవ్వలేదండి. సో మనకు ఏదైనా న్యూ బుక్స్ వచ్చినా 1 ఇయర్ అవి మనకు స్కూల్లో జరిగిన తర్వాతనే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్లో ఉంటాయి కాబట్టి. సో ఆల్రెడీ మనకు 2023 టెక్స్ట్ బుక్స్నే చదవండి. 2023 టెక్స్ట్ బుక్స్ చదవండి సరిపోతుంది. సో మనకు 3rd నుంచి 8th క్లాస్ వరకు ఉండేటటువంటి టెక్స్ట్ బుక్స్ కంపల్సరీ చదవాలి. మెథడ్స్, సైకాలజీ యాజ్ యూజువల్గా అందరికీ ఉంటాయండి, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి చదవాల్సిందే. నెక్స్ట్ మనకు డిఎస్సి ఎగ్జామ్కి వచ్చేసి జీకే క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి నుంచే ప్రతిరోజు కూడా జీకేకి సంబంధించినటువంటి బిట్స్ అనేది ఒక టైం కేటాయించుకొని చదువుకుంటూ ఉండండి, మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ జీకే మార్క్స్ ఒక్కటే మనకు డిఎస్సిలో జాబ్ వస్తుందా రాదా అనేటటువంటి దాన్ని డిసైడ్ చేస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సైకాలజీ కానివ్వండి, మెథడ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ చేయగలుగుతారు. మనము ప్రతి ఒక్కరూ అటెంప్ట్ చేసినటువంటి క్వశ్చన్ కాకుండా జీకేలో వచ్చేసి ప్రతి ఒక్కరు అన్ని టాపిక్స్ని కవర్ చేయలేరు, చేసినా కూడా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు, చేయలేరు అనమాట. కాబట్టి జీకే వచ్చేసి మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనకు కంపల్సరీగా డిఎస్సిలో జాబ్ అనేది తప్పకుండా వస్తుందండి. సో జీకే వచ్చేసి మనకు కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి నోటిఫికేషన్ రాకముందే ఇప్పటి నుంచే జీకేను ఒక భాగంగా చదువుతూ ఉండండి ప్రతిరోజు కూడా. నెక్స్ట్ 9th to 10th రిలేటెడ్ టాపిక్స్ చదవాలి. సో ఏం చదవాలి అనేసి కూడా అడుగుతున్నారండి. మనకు తెలుగు ఫస్ట్ తెలుగు ఇంగ్లీష్ చూసుకోండి. తెలుగు ఇంగ్లీష్లో వచ్చేసి మీరు కంటెంట్ అనేది చదవాల్సిన అవసరం లేదండి. తెలుగు ఇంగ్లీష్కి 9th క్లాస్కి సంబంధించి 10th క్లాస్కి సంబంధించి కంటెంట్ అనేది అవసరం లేదు. మనకు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి గ్రామరు, భాషా అంశాలు, నానా అర్థాలు, ప్రకృతి వికృతులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కంపల్సరీగా చదవాలండి. తెలుగు ఇంగ్లీష్కి సంబంధించి 9th క్లాస్, 9th
10th. ఎందుకంటే మనకు డిఎస్సిలో వచ్చేసి ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా 9th 10th రిలేటెడే ఇస్తారండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిగిలిన సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు 8th 6th 7thలో సైన్స్ సోషల్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్గానే మనకు 9th 10thలో ఉండేటటువంటి టాపిక్స్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ టెట్ ఆల్రెడీ స్కోర్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? టెట్లో వచ్చేసి మీరు దాదాపు 140+ వచ్చిన వాళ్ళు ఉంటారు, 130+ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారండి. సో వీళ్ళు వచ్చేసి టెట్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం. అంటే మీకు స్కోర్ అనేది బాగానే వచ్చింది అనుకున్న వాళ్ళు కొంచెము మీ యొక్క దృష్టిని మళ్ళీ డిఎస్సి పైన ఉంచండి. మళ్ళీ టెట్ అనేసరికి ఏంటంటే మళ్ళీ మీకు కొంచెము టైం గ్యాప్ రావటం, లేకపోతే అట్లా మీరు డిఎస్సిలో మార్క్స్ అనేది గెయిన్ చేయలేకపోవచ్చు. కాబట్టి టెట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు డిఎస్సి పైనే ఫోకస్ చేయండి. ఎవరైతే టెట్లో స్కోర్ పెంచుకోవాలి, మాకు 110 వచ్చాయి 120 వచ్చాయి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా టెట్ అనేది అటెంప్ట్ చేయడానికి చూడండి. దాంతోపాటు డిఎస్సికి కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది వచ్చేసి తెలంగాణ వాళ్ళు కూడా రాయొచ్చా అంటున్నారండి. రాయొచ్చు. వాళ్ళు వచ్చేసి నాన్ లోకల్ కింద రాయడం అయితే వాళ్ళు నాన్ లోకల్ కింద అయితే రాయొచ్చండి ఇప్పుడు ఏపీలో జరిగేటటువంటి టెట్ కానీ డిఎస్సి కానీ. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ ఇప్పటికీ 2 or 3 times చదివిన వాళ్ళు కూడా ఉంటారు. సో 2 or 3 times చదివిన వాళ్ళు వచ్చేసి ఎక్కువగా టెక్స్ట్ బుక్స్నే రివైజ్ చేయండి. ఎందుకంటే మనకు డిఎస్సిలో టెక్స్ట్ బుక్స్ని దాటి ఉండవు కాబట్టి 2 or 3 times చదివిన వాళ్ళు మళ్ళీ బుక్స్ని అయితే ఒకసారి రివైజ్ చేసుకోండి. మనకు ఎగ్జామ్కి ముందు అంటే 1 month కానీ లేకపోతే 1.5 month కానీ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. ప్రాక్టీస్ బిట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ బిట్స్ ఎందుకంటే మనకు అప్లికేషన్ టైప్లో బిట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు 2-3 times టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత ఎవరికైతే టైం ఉండే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళండి, ఆల్రెడీ ఇప్పటికీ మొన్న టెట్ రాసిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు 1 or 2 times చదివేసి ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే మనకు ఎగ్జామ్ 1.5 month ఉంది 1 month ఉంది అన్నప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల ఏంటంటే మనకు అప్లికేషన్ టైప్లో ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ ఇప్పటికీ చదవని వాళ్ళు టెట్ డిఎస్సి చదవాలా వద్దా అంటే ఫ్రెషర్స్ కానీ లేకపోతే కొత్తగా టెట్ రాసిన వాళ్ళు కానీ వీళ్ళకి ఏంటంటే టెక్స్ట్ బుక్స్ అనేది చదివి ఉండరు కదా. సో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు కొత్తగా టెక్స్ట్ బుక్స్ చదవాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ వచ్చేసి మనకు చాలా ఎక్కువగా ఉన్నాయండి. 3rd class నుంచి 8th class వరకు చాలా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. 8th classకే ఫర్ ఎగ్జాంపుల్ 8th classకే చూసుకున్నాం అనుకోండి, సోషల్కి ఒక 4 books ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సైన్స్కి ఒక 2 books, ఇలా మనకు బయాలజీ చదవాలి, ఫిజిక్స్ చదవాలి, ఇలా చాలా బుక్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో అంటే ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్స్ చదవని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఈ సిలబస్ని కానీ ఈ టెక్స్ట్ బుక్స్ మొత్తం ఇప్పుడు చదవాలంటే టైం అయితే ఉండదు. సో టెట్కి అయితే ఉండదండి టైం. మ్యాక్సిమం టెట్కు ఒకవేళ టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మనకు 1.5 month ఉంటుంది కాబట్టి టెట్ ఎగ్జామ్కి సరిపోదు. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వచ్చేసి డిఎస్సికి చదువుకోవచ్చు అనుకుంటే చదువుకోండి. మీకు బాగా నాలెడ్జ్ ఉండి టెక్స్ట్ బుక్స్ అయితే డిఎస్సికి కంప్లీట్ అయితే చేయొచ్చండి. ఎందుకంటే మనకు డిఎస్సికి కొంచెం టైం ఉంటుంది, టెట్కి అయితే కంపల్సరీ మనకు టెక్స్ట్ బుక్స్కి టైం అనేది ఉండదన్నమాట. సో ఫ్రెషర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టెట్ రాయాలి అనుకుంటే మనకు పబ్లికేషన్స్ తీసుకోండి. ఏవైనా మీరు ఒక ట్రస్టెడ్ పబ్లికేషన్స్ ఉంటాయి కదా, ఆ తీసుకొని మీరు టెట్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే క్వాలిఫై కూడా అవుతారండి. డిఎస్సికి వచ్చేసి టెక్స్ట్ బుక్స్ అనేది మనము క్లియర్గా 2-3 times అయినా చదివి ఉంటేనే డిఎస్సిలో మనము ఆన్సర్ అయితే చేయగలం. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెషర్స్ టెట్ డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి అడుగుతున్నారు. మీరు టెట్కు అయితే చెప్పాను కదా, టెక్స్ట్ బుక్స్ అనేవి చదవద్దు. ఈ టెక్స్ట్ బుక్స్ వచ్చేసి చదవద్దండి, టైం అనేది మీకు అస్సలు సరిపోదు. సో డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు టెక్స్ట్ బుక్స్ అయితే అన్ని ఫస్ట్ గ్యాదర్ అయితే చేసుకొని ఫాస్ట్గా అయితే చదివేయండి. ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ 6th నుంచి స్టార్ట్ చేయండి. మనకు
థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో వచ్చేసి కొంచెము తక్కువ స్టాండర్డ్స్, అందులో కొంచెం తక్కువ బిట్లే ఉంటాయి కాబట్టి మీరు ఫాస్ట్గా చదువుతారు. 6th క్లాస్ నుంచి మనకు బుక్స్ అలాగే లెసన్స్ టాపిక్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ 6th, 7th, 8th, 9th అలాగే 10th ఇవి కంప్లీట్ చేసుకోండి. ఈ 3 క్లాసెస్ వచ్చేసి తర్వాత ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అయితే ఒక పబ్లికేషన్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. టెట్ ఎగ్జామ్కి అయితే ఈజీగా క్వాలిఫై అయితే అవుతారు. డిఎస్సికి మాత్రం కంపల్సరీ బుక్స్ అయితే ఫస్ట్ నుంచి చూడాలండి. కవర్ పేజెస్ కూడా చదవాలండి. కవర్ పేజెస్ మనకి ఇంతకుముందు క్వశ్చన్స్లలో వచ్చేసి టెక్స్ట్ బుక్ మనకు పేజీ 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఏ పేరుతో మనకు పబ్లిష్ అవుతుంది ఇలా కూడా అడగడం జరుగుతుంది కాబట్టి టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ బ్యాక్ సైడ్ ప్రతి ఒక్కటి కూడా చదవాలి టెక్స్ట్ బుక్స్తో సహా. నెక్స్ట్ ఫ్రెషర్స్ డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫ్రెషర్స్ డిఎస్సికి టెక్స్ట్ బుక్స్ వచ్చేసి చదవండి. అలాగే మీకు కొంచెం కష్టంగా ఉన్నాయి, బిట్స్ ఉన్నాయి, ఒక చోట రాసుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మనం రాసుకోవడం వల్ల వచ్చేసి ఈజీగా నెక్స్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు ఆ బిట్స్ వరకు చదివితే సరిపోతుంది అనమాట. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం రివైజ్ చేయడానికి మనకు టైం అనేది ఉండదు కాబట్టి. నెక్స్ట్ టెట్లో క్వాలిఫై మార్క్స్తో డిఎస్సి ప్రిపేర్ అవ్వచ్చా అనేసి అడుగుతున్నారు. టెట్లో వచ్చేసి జనరల్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 90+ కాబట్టి ఇప్పుడు 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు డిఎస్సిలో జాబ్ కొట్టచ్చా అంటే కొట్టచ్చండి ఈజీగా. ఎలా అంటే మనము అందరికన్నా భిన్నంగా అంటే జీకేతో సహా ప్రతి ఒక్క ఆన్సర్ చేయగలిగి అటువంటి టాలెంట్ ఉంటే కంపల్సరీగా డిఎస్సిలో జాబ్ వస్తుందండి. ఎందుకంటే మనకు ఎక్కువగా డిఎస్సిలో కీ రోల్ ప్లే చేసేటటువంటి టాపిక్స్ ఏవి అంటే జీకే అండి. జీకే అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ మెథడ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. కంటెంట్ కానీ అన్నీ చేస్తారు. కానీ జీకే మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగితేనే డిఎస్సిలో జాబ్ వస్తుంది. అలాగే 90+ మార్క్స్ 90 మార్క్స్ అలాగ బార్డర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ ఒకవేళ పెట్టినట్లయితే మీరు రాయండి. రాసి మీ స్కోర్ని అయితే తప్పకుండా పెంచుకోండి. అలాగే దాంతోపాటు డిఎస్సికి కూడా ప్రిపేర్ అవ్వండి. డిఎస్సి వచ్చేసి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీగా మీరు ఇదే జాబ్ కావాలి అంటే డిఎస్సి ఒక్కటే నేను ప్రిపేర్ అవుతున్నాను ఇంకా ఏమీ ప్రిపేర్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు కంపల్సరీగా కొంచెం ఎక్కువ టైం అనేది కేటాయించుకొని చదువుకోండి. హౌస్ వైఫ్స్ కానీ వర్కింగ్ వాళ్ళు కానీ లేకపోతే ఫ్రెషర్గా చదువుతున్న వాళ్ళు ఫస్ట్ టైం చదువుతున్న వాళ్ళైనా కొంచెం ఎక్కువగా టైం వచ్చేసి దాదాపు ఒక 12 to 16 అవర్స్ కంపల్సరీగా మినిమం 12 అండి. ఓన్లీ 12 అవర్స్ అని కాదు, మినిమం 12 to 16 అవర్స్ అనేది చదువుకోండి. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క సబ్జెక్టు 2 అవర్స్ వచ్చేటట్టు చూడండి. ఒకే రోజు ఒక సబ్జెక్టు అలా చదవటం వల్ల ఏంటంటే మళ్ళీ మనకు 1 వీక్ వచ్చేసరికి అది మర్చిపోతాం. కాబట్టి ప్రతిరోజు ఒక రోజు చూసుకున్నాం అనుకోండి, ఒక రోజులో తెలుగు 1 డేలో చూసుకున్నాం అనుకోండి, తెలుగు 2 అవర్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి 2 అవర్స్ ఉండాలి. నెక్స్ట్ మ్యాథ్స్ 2 అవర్స్. నెక్స్ట్ మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటే వాటిల్లో ఆ టైమింగ్స్లో కంపల్సరీగా 2 అవర్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉండడం వల్ల ఏంటంటే మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇలా టైం టేబుల్ వేసుకొని చదువుకోండి. చాలామంది టైం టేబుల్ అడుగుతున్నారు. టైం టేబుల్ అనేది వచ్చేసి మీ యొక్క టయాన్ని బట్టి వేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది టైం టేబుల్ అనేది ఇప్పుడు నేను వేస్తానండి, నాకు మార్నింగ్ వచ్చేసి 6 to 8 2 అవర్స్ తెలుగు చదవండి అని చెప్తాను. 6 to 8 2 అవర్స్ తెలుగు చదవండి అని చెప్తాను. 6 to 8 అందరికీ ఫ్లెక్సిబుల్గా ఉండదన్నమాట. ఎవరు ఫ్రీ ఉన్న టైంలో కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో కాబట్టి వాళ్ళ యొక్క ఫ్రీ టైంని మీ యొక్క ఫ్రీ టైం ఎంత ఉంటుంది అనేసి మీరు ఒక చార్ట్ అయితే వేసుకోండి. ఆ చార్ట్ వేసుకొని మీరు ఏ టైంలో ఏ సబ్జెక్టు చదవగలుగుతున్నారు ఏంటి అనేసి దాన్ని బట్టి మీరే ఒక టైం టేబుల్ అనేది కంపల్సరీగా వేసుకోండి. కాకపోతే ఏంటంటే మీరు వేసుకునే టైం టేబుల్లో ప్రతి ఒక్క సబ్జెక్టుకు కూడా టయాన్ని అయితే కేటాయించండి. అన్ని సబ్జెక్ట్స్ ఉండాలి, ఆల్ సబ్జెక్ట్స్ ఉండాలి ఒక డేలో. ఎందుకంటే ఆల్ సబ్జెక్ట్స్ ఉండాలండి ఒక డేలో. మీరు కొంతమంది చదువుతుంటారు ఈరోజంతా తెలుగు చదివేద్దాము అయిపోతుంది అనేసి.
ఈరోజంతా తెలుగు చదువుతారు, రేపంతా ఇంగ్లీష్ చదువుతారు, ఎల్లుండంతా సోషల్ చదువుతారు. ఇలా చదివినప్పుడు మళ్ళీ తెలుగుకి వచ్చేసరికి మర్చిపోతూ ఉంటారనమాట. అలా కాకుండా ఆల్ సబ్జెక్ట్స్, ప్రతి ఒక్క సబ్జెక్ట్స్కి ఒక్కొక్క టైం అనేది కేటాయించుకొని 1 అవరే కేటాయించుకోండి. అంటే మీకున్న టయాన్ని బట్టి ఆల్ సబ్జెక్ట్స్ ఒక డేలో ఉండేటట్టు వాటిని చదివేటట్టు చూసుకోండి. అలాగే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కంటెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయండి. మీకు దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడ ఏమైనా చదవటం మిస్ అవుతున్నారా లేదా అనేటి విషయాలు కూడా మీకైతే తెలుస్తుంది. సో ఇలా అయితే ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీగా ఈ డిఎస్సిలో క్రాక్ అయితే చేయొచ్చు. సో మన ఛానల్లో వచ్చేసి కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ కంటెంట్ కూడా ఉందండి. ఆల్రెడీ ప్లేలిస్ట్ అయితే ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో రేపటి నుంచి వచ్చేసి మన ఛానల్లో కంపల్సరీగా రోజుకి ఒక 3 వీడియోస్ అయితే రావడం జరుగుతుందండి, ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి. సో 6th క్లాస్ నుంచి అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. 6th నుంచి అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.